హలో అండి, ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి చేయడానికి ఫస్ట్ ఒక టమాటోస్ తీసుకోండి. తర్వాత వాటిని బాగా నీట్గా కడిగి ఆరబెట్టాలి. తడి అనేది ఉండకూడదు పికిల్కి. తర్వాత టమాటోస్ని 4 పీసెస్గా కానీ 6 పీసెస్గా కానీ కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ లేకుండా డైరెక్ట్గా టమాటోలను వేసేయండి. వేసిన తర్వాత దాన్ని వాటర్ అంతా అందులో వెళ్ళిపోయేంత వరకు బాగా మగ్గించాలి. టమాటాను ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. దాంట్లో నారలు, పొట్టులు మొత్తం ఏది అని లేకుండా డస్ట్ పార్టికల్స్ అన్నీ తీసేసి నీట్గా చింతపండుని టమాటోలో వేసేసేయండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఒక 10 మినిట్స్ దాకా ఇలా కలుపుతూ బాగా చింతపండుని టమాటాని మగ్గించాలి. మగ్గిన టమాటాలని మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ గిన్నెలోకి ఒక స్పూన్ కారం, 2 స్పూన్లు లేదంటే ఒక 1-2 స్పూన్స్ కారం, 1 స్పూను ఉప్పు, ఆల్రెడీ నేను కారంలో యాడ్ చేశాను అందుకని ఉప్పు వేయలేదు. ఇంకొక స్పూన్ పసుపు, స్పూన్ మెంతిపొడి, స్పూన్ జీలకర్ర పొడి, ఒక వెల్లుల్లిగడ్డ పొట్టు తీసినవి కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత టేస్ట్ చూసి మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ బాగా వేసుకోవాలి. ఆయిల్ అనేది పికిల్స్కి చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్ వేగాక జీలకర్ర, ఆవాలు, కచ్చా పచ్చిగా దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేగనించాలి. వేగించిన తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని టమాటోస్ని ఇందులో వేసేసుకోవాలి. తాలింపు వేసి వెంటనే పక్కకు పెట్టుకోకూడదు. మిక్సీ పట్టిన దీంట్లో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించాలి. ఇట్లా ఆయిల్ అంతా టమాటోస్ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ వదిలేస్తుంది. అప్పటి వరకు బాగా ఇట్లా కలుపుతూ బాగా మగ్గించాలన్నమాట. మగ్గిన టమాటోస్ పికిల్ని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టుకోవాలి. ఇది నేను ఒక ఆర్డర్ కోసం చేశాను. 1/2 కేజీ పికిల్ కావాలంటే అమ్మాయి కోసం ఆర్డర్ చేసి రెడీ చేసి పెట్టాను అనమాట. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. టమాటా పికిల్ అనేది చాలా బాగుంటుంది. ఇది సెకండ్ టైం ఆ అమ్మాయి ఆర్డర్ చేసుకోవడం. ఫస్ట్ టైం నచ్చిందని మళ్ళీ తీసుకుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.